నిత్య జీవితంలో సత్యం, దయ, క్షమ వంటి సద్గుణాలను ఆచరించడం ద్వారా మనిషి జీవితం సార్థకమవుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం సాయంత్రం నిర్వహించిన ధార్మికోపన్యాస కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిత్య జీవితంలో ధర్మాచరణం అనే అంశంపై ఉపన్యసించిన చాగంటి కాలానుగుణంగా ధర్మంలో మార్పులు వచ్చినా సత్యం ఎప్పటికీ నిలకడగా ఉంటుందని తెలిపారు. సత్యం, అహింస, దయ, క్షమ, సహనం వంటి గుణాలు ధర్మానికి మూలాధారాలని, ఇవే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయని చెప్పారు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుని సాన్నిధ్యం తప్పక ఉంటుందని, శ్రీరాముడు ధర్మానికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో ధర్మాచరణకు పెద్దపీట వేయాలని, ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను స్మరించడం, పెద్దలను ఆదరించడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం మన బాధ్యత అని చెప్పారు. సనాతన ధర్మంలో తల్లికి అత్యున్నత స్థానం ఉందని, తల్లిని ప్రేమగా చూసుకోవడం, సేవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని వివరించారు. అలాగే గోసేవ సనాతన ధర్మానికి ప్రాణస్వరూపమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ గోవులను సంరక్షించి సేవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ధర్మాచరణలో ఓర్పు ముఖ్యమైన గుణమని, ఓర్పును మించిన ధర్మం లేదని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు క్షమాగుణంతో భక్తులపై అపార కరుణ చూపుతున్నారని పేర్కొన్నారు. ధర్మబద్ధమైన జీవన విధానం ద్వారా వ్యక్తిగత శాంతి, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతాయని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ సత్యం, దయ, క్షమ వంటి విలువలను ఆచరిస్తూ జీవించడమే నిజమైన భగవద్భక్తి అని పిలుపునిచ్చారు. చాగంటి వారి ఉపన్యాసాన్ని వినేందుకు విచ్చేసిన భక్తులతో మహతి కళాక్షేత్రం క్రిక్కిరిసిపోయింది. ఆయన అందించిన ఆధ్యాత్మిక సందేశాలు శ్రోతలను ఆలోచనలో ముంచెత్తి భక్తిభావాన్ని పెంపొందించాయి. సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాల సారాంశాన్ని ప్రజలకు సులభంగా అందిస్తూ విలువలను పెంపొందించాలని చెప్పారు. టీటీడీ భక్తులకు నిరంతర సేవలు అందిస్తూ ప్రతిరోజు ఎందరో భక్తులకు అన్నప్రసాదాలు ఇస్తున్నట్లు తెలియజేశారు. భక్తుల సేవే భగవంతుడి సేవ అనే భావంతో పనిచేస్తున్న టీటీడీ ఎలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక ఉపశమనాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్, సివిఎస్ఓ కేవి మురళీకృష్ణ ఘనంగా సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, జేఈఓ విద్యా ఆరోగ్య విభాగం డాక్టర్ ఏ శరత్, సివిఎస్ఓ కేవి మురళీకృష్ణ, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, డిపిపి అదనపు కార్యదర్శి కళ్యాణి, డిప్యూటీ ఈవోలు గోవిందరాజన్, ఆనందరాజు, పలువురు అధికారులు, ఆధ్యాత్మిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మనకున్న వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, అలానే మనకున్న అన్ని రిలీజియస్ స్క్రిప్చర్స్ని కూడా చదివి అవసాన పట్టి వాటి సారాంశాన్ని మనందరికి కూడా టీవీల ద్వారా లేకపోతే వేరియస్ మాధ్యమాల ద్వారా మనకి ఈరోజు సమాజంలో విలువలని పెంపొందించడంలో చేస్తున్న గురువుగారికి పాదాభివందనం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గురువుగారు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ఆధ్యాత్మిక సంస్థ, ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక సంస్థ. ఈ సంస్థ ఎప్పుడు కూడా మనకు ఒక విభాగమే ఉంది, హెచ్డిపిపి విభాగమే. ఎప్పుడు కూడా ధర్మాన్ని నెలకొల్పటం, కార్యక్రమాలు నిర్వర్తించటం, అలానే సమాజంలో ఆధ్యాత్మిక మేలుకొల్పుగా అనే కార్యక్రమాలు నిర్వర్తించడం నిరంతరం జరుగుతున్నది. అలానే నిరంతరము వచ్చే భక్తులకు కూడా టీటీడీ అనేకమైన విలువలతో, మన ఎంప్లాయీస్, మీరు కూడా ఉద్యోగంగా రిటైర్ అయి ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, ఉద్యోగులు నిరంతరము ఇక్కడ సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా భక్తుల సేవలో పునీతులు అవుతూ ఉంటారు. చాలా శారీరకంగా, మానసికంగా చాలా స్ట్రెస్ కూడా ఉంటుంది. వీటన్నిటిని కూడా భరించి భగవంతుని సేవలో భక్తుల సేవే భగవంతుని సేవగా అనుకుంటూ నిరంతరము కూడా ఉద్యోగులు ఇక్కడ శ్రమిస్తూ ఉంటారు. వాళ్ళ శ్రమకి ఎప్పుడూ కూడా అన్ని చోట్ల కూడా గుర్తింపు ఉంటుంది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఇంత పెద్ద స్థాయిలో అటెండ్ కావడం కూడా చాలా సంతోషకరమైన విషయం. మీ అందరి పట్ల కూడా భక్తి ఇదొక నిదర్శనంగా అని కూడా, మీ అందరి పట్ల గౌరవానికి ఇదొక నిదర్శనాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరూ రావటం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున, ఉద్యోగుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ధర్మము యథార్థమునకు సమస్త వాంగ్మయము యొక్క సారము. మీరు ఎన్ని కావ్యాలు చదవండి, ఎన్ని పురాణాలు చదవండి, ఎన్ని శాస్త్రములు చదవండి, ఎన్ని చదివినా అన్నిటినీ పిండేస్తే వచ్చేటటువంటి రెండు అక్షరాలే ధర్మము.
ఈ ధర్మం అన్న 2 అక్షరాల్ని ప్రతిపాదించడం కోసమే ఇంత వాంగ్మయం వచ్చింది. ధర్మమునకున్న గొప్పతనం ఏమిటంటే నిరంతరం మారిపోతుంది ధర్మం. ధర్మం ఎప్పుడూ ఒక్కలా ఉండదు. ఎప్పుడూ మారినది ధర్మం, మారకుండా ఉండిపోయినది సత్యం. అందుకే సత్యము భగవంతుడు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటారు. ధర్మం అట్లా కాదు, ఎప్పుడూ మారుతూ ఉంటుంది. సూర్యోదయం అవుతున్నప్పుడు ఉండేటటువంటి ధర్మం వేరు, మధ్యాహ్న కాలమునందు ధర్మం వేరు, సాయంకాలం ధర్మం వేరు, రాత్రి ధర్మం వేరు. నేను ఇక్కడ వేదిక మీద కూర్చునుంటే ఒక వక్తగా నా ధర్మం వేరు, అక్కడ కూర్చునుంటే శ్రోతగా మీ ధర్మం వేరు. నా భార్య ముందు నించుంటే నాది భర్తృధర్మం, మా అమ్మగారి ముందు నించుంటే పుత్రధర్మం, మా గురువు గారి దగ్గర నిలబడితే శిష్యధర్మం, నేను కార్యాలయానికి వెడితే ఉద్యోగి ధర్మం, సమాజంలో తిరిగితే పౌరధర్మం. ధర్మం నిరంతరం మారుతుంది. నిరంతరం మారిపోయే ధర్మాన్ని ఎవరు శాస్త్ర ప్రమాణములకు అనుగుణంగా పట్టుకుని అనుష్ఠిస్తాడో అటువంటి వాడు మళ్ళీ కదలనటువంటి సత్యమునందు ప్రవేశిస్తాడు. అందుకే ధర్మాచరణమే నిజానికి మనిషి జీవితానికి అభ్యున్నతిని ఇవ్వగలిగినది. అటువంటి ధర్మాచరణం కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి ఉండదు. నాకు తెలుసండి అన్నది ధర్మం కాదు. ఎన్ని శాస్త్రములు చదివినా, ఎన్ని గ్రంథములు చదివినా అది ఆచరణకు సమానం కాదు. ఆచరించినదేదో అది మాత్రమే ధర్మము అని అనబడుతుంది. అందుకే మనకి ధ్రియతేవా జనైరితి ధర్మం అని పేరు. ఎవరు దానిని పట్టుకున్నారో, ఎవరు అనుష్ఠించారో దానిని మాత్రమే ధర్మము అని పిలుస్తారు. అనుష్ఠించనిది, పట్టుకోనిది, ఆచరించనిది తనకి తెలుసున్నా ధర్మము కాదు. ఎవరు ఆచరించారో వారిని ధర్మం కాపాడుతుంది. అందుకే భీష్ముడు ఆచార ప్రభవో ధర్మ అంటాడు. ఆచారము నుండి ధర్మము వస్తుంది. నాకు ధర్మము తెలుసండి, నేను అన్ని గ్రంథాలు చదివానండి, ఉపయోగం ఏమి ఉండదు. రావణాసురుడు కూడా అన్నీ చదివాడు, ఉపయోగం ఏముంది? సుందరకాండలో సీతమ్మ రావణాసురుడిని అడిగింది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? నువ్వు వినవా? నీకు తెలియదా? తెలిసి ఉన్నదాన్ని నమ్మకంతో అనుష్ఠించవా? ఎక్కడొచ్చింది సమస్య అని అడిగింది. అంటే తెలియకపోవడం తప్పు కాదు, కానీ తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. తెలుసుకున్నది కేవలం తెలుసుకోవడానికి కాదు, తెలుసుకున్నది అనుష్ఠించే ప్రయత్నం చెయ్యాలి. అట్లా అనుష్ఠించి ఆచారంలోకి తెచ్చుకున్నదేదో అది ధర్మము అని పిలువబడుతుంది. అందుకే ఆచరణ అత్యంత ప్రధానమై ఉంటుంది. ధర్మం ఎక్కడుంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు. నిజానికి భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది అంటే ధర్మం ఒక్కటే. ఆ ధర్మం కోసమే ఆయన అనేక అవతారములు స్వీకరిస్తాడు. యదా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. చెప్పి రాముడిలా బ్రతకరా అని చెప్తాం. రామనామం అంత గొప్పదైంది, రామాయణ కావ్యం అంత గొప్పదైంది. ధర్మాన్ని అడిగిన మాట కాదనలేను. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడిగా అంతటికీ కూడా ఆధ్వర్యం నువ్వే వహించి ఆకాశరాజుతో మాట్లాడడానికి కూడా నువ్వే వెళతావు అని ఆత్మలు తల్లిని అంత ప్రేమతో చూసేటటువంటి వారు, వాళ్ళు అంత ప్రేమగా అమ్మని చూస్తారని కోరుకుంటుంది. బిడ్డకి కడుపు నిండా అన్నం తినాలి, పడలిపోతాడని కోరుకుంటుంది. చేసిన వెంకటేశ్వర స్వామి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత ఎడమాటతో ప్రస్తావించకుండా ఎందుకుంటాడు? అందుకే ఎప్పుడు వెంకటాడు అమ్మ నా ఎందు ఎప్పుడు అదే ప్రేమతో ఉండమని, నేను తప్పు చేసిన దిద్దమని మాట చెప్పి వెళ్ళిపోతుంటాడు. అమ్మ మీద అంత ప్రేమ కలిగిన వాడు. శంకర భగవత్పాదులు నదుల మీద అష్టకాలు చేశారు. మణికర్ణికా తీర్థం మీద మణికర్ణికా అష్టకం అని అష్టకం చేసి గ్రంథాలు ఇచ్చారు, అన్ని స్తోత్రాలు ఇచ్చారు. అన్ని ఇచ్చిన అంత జగద్గురువు ఆయన చదువుకుంటుంటే మనసు కదిలిపోతుంది. ఆస్థానయాన్ని చదువుకోవడం తపస్సు అన్నాడు. కలియుగంలో అది ఎంత గొప్ప తపస్సు. చేస్తుంటే బ్రహ్మ ధీను శివో వత్స గోపాలి కమలాలయ, బ్రహ్మగారు ధీనువయ్యాడు.
ఈ ఆవు ప్రతిరోజు లోపల ఉన్నవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడని ఆ పుట్ట మీదకి వచ్చి పాలు విడిచిపెట్టేది.